హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మర్పల్లి నందిని వ్లాగ్. ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము బాలాపూర్ వినాయకుని దగ్గరికి. చూడండి, ఇంకా మేము ఫ్యామిలీతో మా గ్యాంగ్తో అయితే ఇలా వచ్చేసాము. ఫస్ట్ మాకు ఎగ్జిబిషనే కనిపించింది అనమాట. ఇక్కడ ఇంకా పిల్లలు ఊరుకుంటారా, నడవండి అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళేసి ఇంకా అన్నీ తిరిగి చూస్తున్నాము ఏది ఎక్కాలని. ఫైనల్గా మేము జాయింట్ వీల్ అయితే ఎక్కేసాము. చాలా డేంజర్ సిచ్యుయేషన్ ఇదైతే, కానీ పర్లేదు, బాగానే ఉందన్నమాట. ఎక్కేసాము, అందరూ చిల్ అయిపోయారనమాట. ఇంకా చాలామంది ఇంకా భయపడ్డారు జాయింట్ వీల్ ఎక్కగానే. తను మా ఆడపడుచు, తను కూడా మ్యాక్సిమం భయపడింది, కానీ తను తిప్పడం అయితే మెల్లగానే తిప్పాడు. మ్యాక్సిమం పిల్లలు చాలామంది ఉన్నారు మా రౌండ్లో, మేము కూర్చున్న రౌండ్లో, కాబట్టి స్లోగానే తిప్పాడు. అండ్ మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాలాపూర్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాలి. మా పిల్లలైతే అస్సలు అది ఇది ఆడదామని చెప్పేసి అస్సలు వదులుతానే లేరనమాట. మ్యాక్సిమం వాళ్ళు ఇట్లా చాలా డేరింగ్గా ఎక్కిరు. నేను ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర, అందరూ ఒక్కొక్క దగ్గర వెళ్ళిపోయాము జాయింట్ వీల్ ఎక్కాక. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పైన ఉన్నారు చూడండి, వాళ్ళ డాడీతో పాటు కూర్చున్నారు వాళ్ళు. నేను వాళ్ళ దగ్గర కూర్చున్నామంటే అట్లా అవ్వదు, బ్యాలెన్సింగ్ అవ్వదు అని చెప్పేసి నన్ను వేరే దగ్గర కూర్చోబెట్టాడు తను. ఇంకా మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను. కానీ చాలా డేర్ చేశారండి మా పిల్లలైతే. అసలు నేను కూర్చున్నాను కానీ టెన్షన్ మొత్తం వాళ్ళ మీదకే వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీ ఉన్నా సరే ఎంత మమ్మీ వాళ్ళకైతే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకొచ్చేసామండి బాలాపూర్ వినాయకుని దగ్గరికి. ఇంకా ఇవాళ సాటర్డే కదా, ఫుల్ అసలు రష్ అయితే విపరీతమైన రష్. అసలు ఒక రోడ్ మీద నుంచే రష్ అనేది, ఇట్లా క్రౌడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా బాలాపూర్ వినాయకుడు స్వర్ణగిరి గెటప్లో అయితే వేశారనమాట. గెటప్లో ఉంది, చాలా చాలా బాగున్నాడు. స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి, ఇంకా విష్ణుమూర్తి, చాలా చాలా బాగా అనిపించింది. ఈ సెటప్ మొత్తం చూడంగానే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అస్సలు చూడనివ్వట్లేదండి. ఇంకా చాలామంది ఫోన్లు తీసుకొని వీడియోలు తీసుకొని ఇవే ఉంటున్నాయి. ఫైనల్గా మా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాము, బాలాపూర్ గణేష్ దగ్గరికి. చాలా చాలా బాగా అనిపించింది వినాయకుని చూడంగానే. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత అంటే అసలు చెప్పలేకపోతున్నాను, అంత బాగా అనిపించింది. ఫైనల్గా చూడండి, ఇలా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా లైన్, లోపలికి రావడానికి కూడా లైన్. అక్కడ వీడియోస్, ఫొటోస్ అయితే మ్యాక్సిమం తీయనీయట్లేదు, ఫోన్లు గుంజుకోండి అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కొన్నే తీసాను. ఇంకా ఫైనల్గా ప్రసాదం తీసుకొని ప్రసాదం అయితే తింటున్నాం అనమాట ఇక్కడ. తర్వాత ఇంకేముంది, చలో ఇంటికి అని చెప్పేసి ఇంటికి ఇంకా బయలుదేరుతున్నాము. వాళ్ళ డాడీ చూడండి ఎట్లా ఎక్కించుకున్నారో, అలా ఎక్కించుకొని మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ దారిలో చిన్న చిన్న వినాయకుల పూజ ఉంటే చిన్న క్లిప్ యాడ్ చేద్దామని చెప్పేసి నేను తీశాను. ఫైనల్గా మేము ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా బండి ఎక్కడ పెట్టామంటే చాలా దూరంలో ఉందండి. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే మేము నడిచాము అక్కడ నుంచి బండి వరకు. ఇంకా చూడండి, మా పిల్లలు అయితే ఇంకా కొట్లాడుకుంటున్నారు, నేను ఎక్కువ నువ్వు ముందు ఎక్కని. మళ్ళీ ఫైనల్గా అక్కడే ఆపాం కాబట్టి బండి ఎగ్జిబిషన్ దగ్గర అక్కడే వచ్చాము. ఇంటికి వచ్చాక మా గల్లీ వినాయకుని దగ్గర పూజ అయితే అటెండ్ అయినాము. ఇలా ఉంది మా ఇవాళ నైట్ ఈవినింగ్ మొత్తం బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ.